నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు సృష్టించడం బాధ్యతారాహిత్యం. కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ విమర్శలు. గురుకులాల టెండర్లపై వివాదం. జీవో 17 రద్దు చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. ప్రజల విశ్వాసంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ. 12 ఏళ్ల మోదీ పాలనపై డాక్టర్ లక్ష్మణ్ ప్రశంసలు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక రంగం చేస్తున్న కృషిని ప్రతిపక్ష నేతతో పాటు కాంగ్రెస్ నాయకులు తక్కువ చేసి చూపుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రజల కృషి, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందన్నారు. అయితే ప్రతిపక్ష నేతతో పాటు కాంగ్రెస్ నాయకులు దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర అనుమానాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రచారం చేయడం వల్ల పెట్టుబడిదారులు, యువతలో అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. దేశ ఆర్థిక ప్రగతిని రాజకీయ కోణంలో కాకుండా జాతీయ ప్రయోజనాల దృష్టితో చూడాలని నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, ఈ విజయానికి దేశ ప్రజలే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన సమయంలో వాటిని ప్రశ్నిస్తూ సందేహాలు రేకెత్తించడం సరైన విధానం కాదని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. Undermine the achievements of the people of India, thinking that he is undermining Prime Minister Modi or the central government. It is undermining the people of India, constantly saying, everything is going to crumble. In the next few weeks you will see it. There is a big disaster awaiting. There is no disaster awaiting India. On the contrary, quarter after quarter, year after year, not just we saying that we are the fastest growing, here is the number, GDP growth. You have IMF saying it once in April, May, to show why India is still the fastest growing economy, next year too, and so on. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 17 పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జీవో అమలుతో గురుకులాలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సరఫరాలు సంధిస్తున్న చిన్న కాంట్రాక్టర్లు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. గురుకులాలకు అవసరమైన బట్టలు, చెప్పులు, నోటు పుస్తకాలు, ఆహార పదార్థాల సరఫరాలో గతంలో స్థానిక చిన్న వ్యాపారులకు అవకాశాలు ఉండేవని, జీవో 17 తర్వాత కేంద్రీకృత టెండర్ విధానం కారణంగా పెద్ద కంపెనీలకే అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. టెండర్లలో అధిక టర్నోవర్, భారీ అర్హత నిబంధనలు విధించడం వల్ల స్థానిక వ్యాపారులు పోటీలో నిలవలేకపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. జీవో 17 అమలుపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని, టెండర్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు. అధికారులే చెప్తున్నారు ఈ జియో 17 ఎంతో మాకు తెలియదు అంటున్నారు. ఇప్పటికి కూడా తెలియదు. ఛాలెంజ్ చేస్తా, జియో 17 గురించి చెప్పే కలెక్టర్ ఎవరు ఉంటే దయచేసి మీరు ఎక్కడ రమ్మంటే నేను అక్కడ వస్తా. మీకు ఎవ్వరికి తెలియదు. సో అధికారులకు తెలియదు. ఎవరికి తెలుసు? కేవలం వేం నరేందర్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, ఇది తయారు చేసిన అధికారికి తెలుసు, ఆ కాంట్రాక్టర్లకి తెలుసు. ఇదంతా పార్క్ హయత్లోనో ఇంకే హోటల్లోనో జరిగింది. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని ఇష్టం వచ్చిన వాళ్ళకే మొత్తం కూడా చేసిండ్రు. ఎందుకు మా పిల్లలకు రావాల్సిన ఆస్తి వేరే వాళ్ళకు మహబత్ లాల్ ఖాన్కి ఎందుకు ఇస్తున్నావు? ఆ క్షిప్రా ఇండస్ట్రీ ఢిల్లీ వన్కి ఎందుకు ఇస్తున్నావు? మనం చేవెళ్ళలో ఏం చెప్పినాం? మీరు చేవెళ్ళలో ఏం చెప్పిండ్రు? ఎస్సీ ఎస్టీలకు 30% రిజర్వేషన్ అన్నారు కాంట్రాక్టుల్లో. కామారెడ్డిలో ఏం చెప్పిండ్రు? బీసీలకు 40% రిజర్వేషన్ అన్నారు. ఒక్క రిజర్వేషన్ ఇవ్వలేదే. సో మీరు ఎవరెవరికో మీకు తెలిసిన వాళ్ళందరికీ కాంట్రాక్టులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, వీళ్ళకే కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వాటా ఏంది? మీరు ఎన్ని డిక్లరేషన్లు పెట్టిర్రు? వీటన్నిటి మీద కూడా బహిరంగ చర్చకు రావాలి. అర్జెంటుగా ఈ
తెలంగాణ ఏతరుల వ్యక్తులకు అందరికి ఇచ్చిన టెండర్లన్నీ కూడా అర్జెంటుగా రద్దు చేయాలి, మళ్ళీ రీటెండర్ ప్రక్రియ కొనసాగించాలి, మొదలుపెట్టి అన్ని డిపిసిల ద్వారానే జరగాలి. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వాల హయాంలో దేశంలో అవినీతి, కుటుంబ పాలన, కుంభకోణాలు రాజ్యమేలాయని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశంలో పారదర్శక, అవినీతి రహిత పాలన కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని పేదలు, రైతులు, మహిళలు, యువతకు నేరుగా లబ్ధి చేకూర్చుతున్నాయని తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి కావడం భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై మరింత గౌరవాన్ని సంపాదించిందని, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని అన్నారు. దేశ అభివృద్ధి, ఆర్థిక పురోగతి, మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో మోదీ ప్రభుత్వం విశేష ఫలితాలు అందించిందని డాక్టర్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసంతో ప్రధాని నరేంద్ర మోదీ మరింత కాలం దేశానికి సేవలందించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మోదీ గారు నాంది పలికి అందులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఛాయమైనటువంటి వ్యక్తి, వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి 3 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా కీర్తింపబడుతూ ఉన్నాడంటే ఇవాళ ప్రజలంతా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వారు ఆయురారోగ్యాలతో కొనసాగాలని, ఆ రకంగా నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని, ఈ దేశాన్ని 10 కాలాల పాటు ఇంకా పాలించాలని చెప్పి ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మార్చాలంటే, మోదీ గారి సంకల్పం నెరవేరాలంటే వారి నాయకత్వమే ఈ దేశానికి అవసరం. ఇంకా 10 కాలాల పాటు వారు కొనసాగాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు కానిస్టేబుల్ ఓబులేష్ గా గుర్తించారు. విధుల్లో భాగంగా తన సెక్టార్ పరిధిలో పనిచేస్తున్న ఆయన టిఫిన్ కోసం సమీపంలోని ఓ హోటల్ కి వెళ్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్సలో భాగంగా సిపిఆర్ నిర్వహించారు. అయితే ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఓబులేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే పోలీస్ సిబ్బందిలో ఓబులేష్ ఒకరని సహచరులు గుర్తు చేసుకున్నారు. డ్యూటీలో ఉండగానే ఆయన మృతి చెందడం పోలీసు శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయన మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ బీజేపీ నాయకులను తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతున్నారని, అయితే తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గణనీయమైన కాలం గడిచినా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన కీలక హామీల అమలులో స్పష్టత కనిపించడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులను విమర్శించడం లేదా రాజీనామాలు కోరడం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న సమయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు సహా వివిధ వర్గాలు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే రాజకీయాల కంటే హామీల అమలు మరియు పాలనలో జవాబుదారీతనంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాం. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, లిఖిత పూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ
తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా, ఈరోజు మీరు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు కదా, మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను అంటున్నారు, ఆయన తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. రేవంత్ రెడ్డి, నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి, నటుడు విజయ్ దేవరకొండ స్థాపించిన దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ, 10వ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ది దేవరకొండ ఫౌండేషన్ విద్యా సహాయక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. స్కాలర్షిప్లను పొందిన విద్యార్థులు తమ లక్ష్యాల సాధనకు మరింత కృషి చేయాలని, సమాజానికి ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మేము మీకు ఇచ్చే లిటిల్ స్కాలర్షిప్ గిఫ్ట్ ఇస్ వెరీ స్మాల్, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్. నాకు మీ అందరి లైఫ్లో, మీ గ్రోత్లో, మీ జర్నీలో మా ఊరు వాళ్ళు ఈరోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. నాగర్ కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసి నష్టపోతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట సాగులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు పండించిన ధాన్యం కూడా వర్షాల కారణంగా దెబ్బతింటుందేమోనన్న భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అచ్చంపేట నియోజకవర్గంలోని పెద్దాపూర్, లక్ష్మాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం, తేమ శాతం, కొనుగోలు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ కి తమ సమస్యలను వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోవడంతో వర్షాలకు తడుస్తోందని, వెంటనే కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని కోరారు. ఆలస్యం కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని, తాము ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కేంద్రాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని, కార్యకర్తల కొండంత అండ వల్లే తాము పోరాడగలుగుతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హన్మకొండలో మాట్లాడిన ఆయన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో బాల్య వివాహాల నిర్మూలనకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగేది లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. అద్భుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తా ఉన్నాం. హైడ్రా లాంటి అరాచక చర్యలను ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నాం. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇంత అద్భుతంగా పోరాడుతున్నదంటే మీలాంటి కార్యకర్తల అండదండల వల్లనే మేము ఇంత అద్భుతంగా పోరాడగలుగుతున్నాం. ఇంత ధైర్యంగా అసెంబ్లీలో గాని బయట గాని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నామంటేనే మీలాంటి కార్యకర్తల కొండంత అండ వల్లనే ఇవాళ మేము ఇంత గట్టిగా పోరాడగలుగుతా ఉన్నాం. ఈ కార్యకర్తల కోసం ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా ఇందులో హాజరు కావాలని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కలవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. హైదరాబాద్ లో పేపర్ లీకేజీల ఘటనలపై విద్యార్థి యువజన సంఘాలు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కాక్రోచ్లతో ధర్నా నిర్వహిస్తూ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఇటీవల కాలంలో వివిధ జాతీయ స్థాయి ప్రవేశ నియామక పరీక్షలకు సంబంధించిన
ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయని నిరసనకారులు పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావడంతో పాటు పేపర్ లీకేజీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితులు పునరావృతం కాకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కోరారు. నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతింటోందని అన్నారు. పేపర్ లీకేజీల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు ప్రకటించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సమ్మక్క సారలమ్మల దర్శనార్థం మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచే వేలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వద్దకు క్యూ కట్టారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె, సారె, కొబ్బరికాయలతో పాటు తమ బరువుకు తూగే బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హన్మకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. హన్మకొండ సుబేదారి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఫ్లెక్సీలు చింపేసిన ఘటన కలకలం రేపింది. హరీష్ రావు పర్యటనకు స్వాగతం పలుకుతూ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం వెనుక కాంగ్రెస్ శ్రేణుల హస్తం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులను అణచివేసే రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఫ్లెక్సీలు చింపివేయడం ద్వారా ప్రజల్లో హరీష్ రావుపై ఉన్న అభిమానాన్ని చెరిపివేయలేరని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామ నివాసి మహారాజు స్వామి తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం 2026 అందుకున్నారు. శనివారం వరంగల్ టీఎన్జీఓ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ముంగాల శాంతి ఆచార్య, పొలోజు రాజ్ కుమార్, పొడిశెట్టి విష్ణువర్ధన్, పద్మావతి, కాసుల కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డును, జ్ఞాపికను శాలువా కప్పి సత్కరించారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక రంగంలో చేసిన కృషికి గాను మహారాజా స్వామికి ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు కాళోజీ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసినట్లు ప్రశంసా పత్రాన్ని అందించారు. తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం రావడం పట్ల మహారాజా స్వామి ఆనందం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు సృష్టించడం బాధ్యతారాహిత్యం, కాంగ్రెస్ పై నిర్మలా సీతారామన్ విమర్శలు. గురుకులాల టెండర్లపై వివాదం, జీవో 17 రద్దు చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్. ప్రజల విశ్వాసంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ, 12 ఏళ్ల మోదీ పాలనపై డాక్టర్ లక్ష్మణ్ ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.